నమస్కారం. ఈరోజు ప్రశ్న ఒకరు యూట్యూబ్లో ఉంచారు. ధ్యానం చేసే ముందు మన కోరికలు ఉంచుకొని ధ్యానం చేస్తే అవి తీరుతాయా? కోరికలు తీరుతాయా? ఏమైనా లాభం ఉందా? అలా చేయొచ్చా అన్నది ప్రశ్న. చాలా మంచి ప్రశ్న. చాలామందికి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఉద్యోగం రాకపోవడము, వ్యాపారంలో నష్టాలు, సంసారంలో ఇబ్బందులు, ఆరోగ్యపరమైన కష్టాలు, ఇవన్నీ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధ్యానానికి వస్తూ ఉంటారు. మరి ఆ కష్టాలు త్వరగా తీరితే ధ్యానం ఇంకా బాగా చేయొచ్చు కదా అన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. అలా సంకల్పం పెట్టుకొని ఉద్యోగం రావాలి ఖచ్చితంగా అని సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తే త్వరగా ఉద్యోగం వస్తూ ఉంటుంది. చాలామంది అలా సాధిస్తూ ఉంటారు కూడా. చాలా చోట్ల వినడం జరిగింది. ఆ సంకల్పం, ఉద్యోగం గురించి సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తారు. నా యొక్క వ్యక్తిగత ఉద్దేశం ఈ ప్రశ్న గురించి ఎంతోమందికి ఎన్నో అభిప్రాయాలు ఉండొచ్చు. నా యొక్క వ్యక్తిగత ఉద్దేశం ఏంటంటే, ధ్యానము, ఆధ్యాత్మికత అన్నది ఆత్మ పురోగతి కోసం ఉద్దేశించబడినది. ఆత్మ జ్ఞానం పరంగా ముందుకెళ్తూ ఉండడం కోసం, ఆత్మ పురోగతి కోసం, ఆత్మస్థితిని పెంచుకోవడానికి. భౌతికమైన కోరికలు, సంకల్పాలు ఇవన్నీ భౌతిక జీవితానికి సంబంధించినవి. అవి తీరితే మంచి, కానీ ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నతమైనది. ఆత్మ ఎదుగుదల కోసం. బుద్ధుడు ఏమన్నాడు? దుఃఖానికి మూల కారణం కోరిక అన్నాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? నిష్కామ కర్మ చెయ్యి అన్నాడు. ఏ కర్మలైనా చేసే, కానీ ఆ కర్మకు సంబంధించిన ప్రతిఫలం గురించి నాకు వదిలేసేది. మరి కోరికలు పెట్టుకొని మరి ధ్యానం చేస్తే అది ఆధ్యాత్మికం కాదు. కాబట్టి ధ్యానము అన్నది నా ఉద్దేశం ఏంటంటే, కేవలం ఆత్మ ఎదుగుదల కోసం, ఇన్నర్ సైలెన్స్ ఇంక్రీజ్ కావడానికి, ఆత్మస్థితి ఇంక్రీజ్ కావడానికే చేయాలి. మరి కష్టాల సంగతి ఏంటి? ఈ ఇబ్బందుల సంగతి ఏంటి? అవి తీరితే కదా మనం మనశ్శాంతిగా ఉండేది. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం నిజంగా రెగ్యులర్గా చేస్తే, రోజుకి 1 గంట 2 గంటలు చేస్తే మన ఆత్మశక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, సహజ సిద్ధంగా ఆత్మవిశ్వాసము పెరుగుతుంది. ఇవన్నీ పెరిగి మన లోపల ఉన్న క్వాలిటీస్ అన్నీ చాలా స్ట్రెంగ్తన్ అయిపోయి, మనం ఎక్కడికి వెళ్ళినా, ఉద్యోగం సాధించడానికి వెళ్ళినా, వ్యాపారాన్ని సాధించడానికి వెళ్ళినా, ఆరోగ్యమైనా సరే, అవన్నీ సహజ సిద్ధంగా వాటికై అవి ఏది ఎంత మెరుగుపడాలో అంత మెరుగుపడుతూ పోతాయి, అంతగా డెవలప్ అవుతూ వెళ్తాయి. డబ్బులు బాగా సంపాదించిన వాడు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి అవసరమైన కొనుక్కోగలుగుతాడు. అలాగే మనం సంపాదించిన శక్తి, ధ్యాన శక్తి ఎక్కడికి పోదు. మనం చేసే పనుల్లో అది ఆటోమేటిక్గా ఏది ఎక్కడ రావాలో అంత, ఏది ఎంత రావాలో అంత ఆటోమేటిక్గా వస్తుంటుంది. కాబట్టి ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు చక్కగా మనం ఉద్యోగాన్ని సాధించగలుగుతాం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. అలాగే వ్యాపారంలోకి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు మన శక్తి అక్కడ ఫ్లో అవుతుంటుంది. వ్యాపారం చక్కగా తీర్చిదిద్దగలుగుతాం మనం. అలాగే అన్ని విషయాల్లో కూడా. కాబట్టి వాటి గురించి ప్రత్యేకించి సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తే, లేదా ప్రత్యేకించి సంకల్పం, కోరికలు పెట్టుకొని గుడికి వెళ్తే, నాకు ఈ కోరిక తీరాలి కాబట్టి నేను ఒక టెంకాయ కొడతానంటే అది భక్తి కాదు, ధ్యానం కాదు. ధ్యానం అంటేనే చిత్తవృత్తి నిరోధము. భక్తి అంటే భగవంతుడి మీద దృష్టి సంపూర్తిగా పెట్టడం. భగవంతుడి మీద సంపూర్తిగా దృష్టి పెట్టకుండా మళ్ళీ భౌతికమైన కోరికలపై దృష్టి పెడితే అది మనకు దైవభక్తి ఉన్నట్టు కాదు.
కోరికల యొక్క సమస్యలు ఉండొచ్చు, మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యలన్నీ ధ్యాన శక్తి పెరగడం వల్ల మనం సహజ సిద్ధంగా అన్నీ సాధించగలుగుతాం. ఆనందకరమైన జీవితాన్ని మనం తయారు చేసుకోగలుగుతాం. అది అత్యంత సహజము. దాని గురించి ప్రత్యేకించి చేయకపోవడం మంచిదనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఎంతోమందికి ఎన్నో అభిప్రాయాలు ఉండొచ్చు. లేదు, నిజంగా లోక కళ్యాణానికి ఉపయోగపడేదైతే, ఎంతోమంది లోక కళ్యాణం కోసం ఎన్నో పనులు చేస్తున్నారు. ఆ లోక కళ్యాణానికి ఉపయోగపడేది అయితే, తప్పనిసరి అయితే ధ్యానంలో సంకల్పం పెట్టుకోవడంలో అందులో ఉత్తమమే. కానీ చిన్న చిన్న భౌతికమైన కోరికల కోసం ఆత్మశక్తిని ఉపయోగించుకోవడం అన్నది అంత సమంజసం కాదు అన్నది నా అభిప్రాయం. ఒకసారి ఆలోచిద్దాం, కోరికలన్నీ పక్కన పెడదాం. స్వచ్ఛంగా సంపూర్ణ మానసిక స్థితిలో, శూన్య స్థితిలో ధ్యానం చేద్దాం. ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.